అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ ముందుగా సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి పూజని ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి, ఈ రోజున ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ సమయంలో పూజను చేసుకోవాల్సి ఉంటుంది, ముఖ్యంగా తినే ఆహార పదార్థాల విషయంలో కూడా ఈ పూజ చేసుకున్న వారు ఎటువంటి నియమాలను పాటించాలి, ఎవరెవరు ఈ పూజని చేయవచ్చు, ఇటువంటివి ఎన్నో విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి వీడియోస్కి మీరు లైక్ ఇవ్వడం ద్వారా మీ లైక్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యి వారు కూడా పూజ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మార్గశిర మాసంలో జరుపుకునే పండగలలో అతి ముఖ్యమైనది సుబ్రహ్మణ్య షష్ఠి. దీనిని స్కందా షష్ఠి అని, అలాగే సుబ్బరాయుడి షష్ఠి అని, చంపా షష్ఠి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మరి ఈ రోజున స్వామివారిని జంటనాగుల రూపంలో కానీ, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కానీ, లేదా స్కందుడుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామిని కానీ ఈ రోజున ఏ రూపంలో స్వామివారిని ఆరాధించవచ్చు. అయితే స్వామివారికి పూజ చేసే ప్రదేశంలో ఈ విధంగా ముగ్గును పరిచి ఎర్రటి క్లాత్ అనేది స్వామివారికి ఆసనంగా వేసుకోవచ్చు. ఒక పీఠం తీసుకొని ఆ పీఠం కూడా పసుపు రాసి బొట్లు పెట్టి మీరు సపరేట్గా అంటే ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టుకోదలుచుకుంటే ఆ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపైన ఎర్రటి క్లాత్ని కానీ, లేదంటే మనకి చిన్న చిన్న తెల్లటి టవల్స్ వస్తాయి కదా అటువంటివి కానీ, లేదా తెల్లటి టవల్ మీద ఎర్రటి గళ్ళు లాంటివి వస్తూ ఉంటాయి అటువంటివి కానీ స్వామివారికి ఆసనంగా వేయచ్చు, లేదా ఎర్రటి జాకెట్ ముక్కైనా వేయచ్చు. వేసి స్వామివారిని ఆసనం ఏర్పాటు చేసిన తర్వాత కొంచెం బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి స్వామివారి చిత్రపటాన్ని ఈ విధంగా పెట్టుకోండి. అయితే ఇక్కడ నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చిత్రపటం ఉంది కాబట్టి పెడుతున్నా. మీరు వల్లి దేవసేన సమేతంగా స్వామివారి చిత్రపటం ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ పూజలో ఈ రోజున చేసేవారు ఒక చిన్న ముగ్గైతే వేసుకుందామండి. ఇక్కడ పూజ చేసే ప్రదేశంలో మీరు పీట దగ్గర ప్లేస్ ఉన్నా మీరు ఆ పీట మీదే వేసుకోవచ్చు. లేదంటే పూజ చేసే పక్కగా కూడా అడుగున అంటే నేల మీద ఒక పసుపు కానీ కొంచెం జేగురు కానీ రాసి ఈ విధంగా ముగ్గు పెట్టుకోవచ్చు. లేదా నిత్య పూజా మందిరంలో మీకు ఈ విధంగా ప్లేస్ ఉంటే అక్కడైనా ఈ ముగ్గును వేసుకోవచ్చు. ఇక్కడ మనం షట్కోణంతో ఉన్న ఒక ముగ్గైతే వేస్తున్నాము. స్వామివారిని షణ్ముఖుడు, 6 ముఖముల కలవాడు అని కూడా అర్థం. స్వామివారిని షణ్ముఖుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. అందుకనే 6 ముఖములకి గుర్తుగా స్వామివారి శరవణ భవ అనే 6 అక్షరాలకి గుర్తుగా స్వామివారిని ఆరాధిస్తూ ఈ విధంగా షట్కోణంతో ఉన్న ముగ్గైతే వేసుకుందామండి. ఇలా వేసుకోవాలి. ఈ ముగ్గుని చాలా ఈజీగానే అంటే మన స్టార్ లాగా గీసేసి ఇలా వేసుకోవడమే. ఈ ముగ్గుని వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో స్వామివారి చిత్రపటం లేకపోయినా జంటనాగులుగా కూడా ఎలా పెట్టాలో చూపిస్తానో అలా పెట్టైనా పూజ చేసుకోవచ్చు. లేదా ఒక దీపం రూపంలో కూడా స్వామివారిని ఆరాధించవచ్చు. ఇక్కడ నేను షట్కోణం ముగ్గు అనేది వేస్తున్నాను. ఒకవేళ మీరు ఇలా ఈ ముగ్గు వేసుకోవడానికి కుదరకపోతే ఒక దీపాన్ని చూపిస్తాను, అలా అయినా పెట్టుకోండి. 6 కోణాల దగ్గర కూడా శరవణ భవ ఇది స్వామివారి నామం. ఈ పూజ చేసేవారు ఎన్ని ఎక్కువసార్లు ఈ నామాన్ని జపించగలిగితే అంత ఫలితం అనేది ఉంటుంది. స్వామివారిని ఒక్క నామంతో పిలిచిన ఆయన చాలా ప్రీతి చెందుతాట. అందుకని శరవణ భవ, ఓం శరవణ భవ నమః అనుకుంటూ అయినా స్వామివారిని ఈ రోజున పూజ చేసుకోవాలి. ఈ విధంగా 6 కోణాల చుట్టూ కూడా శరవణ భవ అని రాసుకున్నాను. మీరు పూజ చేసే ప్రదేశంలో అక్కడే వేసుకోవడానికి కుదరకపోతే ఒక చిన్న పీట మీద వేసుకొని ఆ పీటను ఒక పక్కగా పెట్టి మధ్యలో దీపం పెట్టైనా మీరు పూజను చేసుకోవచ్చు. అయితే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠికి ఇంట్లో పూజ చేసుకోవడమే కాకుండా దేవాలయానికి దగ్గరికి వెళ్ళి జంటనాగులకు పూజ చేసుకునే పద్ధతి అనేది ఉంది. స్వామివారిని సర్పరూపంలో కూడా ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అక్కడ నాగేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళి జంటనాగులకు పూజ చేసుకోలేకపోయినా, ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం లేకపోయినా అప్పుడు బియ్య పిండితో ఈ విధంగా జంటనాగులుగా చిన్న సర్పాకారంగా అంటే పాము ఆకారంలో వచ్చేలాగా 2 నాగులను అయితే చేసుకొని పూజలో పెట్టుకోండి. ఈ పూజని ముఖ్యంగా నాగుల చవితికి చేసుకొని వారు కూడా, నాగుల చవితికి పొట్టకి వెళ్ళలేక పాలు పొయ్యని వారు, ఆనవాయితీ లేని వారు నాగుల చవితికి వెళ్ళటం, అటువంటి వాళ్ళందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి చేసుకుంటారు. ఈ జంటనాగులు కూడా ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత గంధము బొట్లతో స్వామివారిని అలంకరించి ఒక ప్లేట్లో ఈ విధంగా పెట్టుకోండి. మీరు స్వామివారికి పాలు పొయ్యాలన్నా, అక్షింతలతో పూజ చేసుకోవాలన్నా, పూజతో పూజ చేసుకోవాలన్నా సరిపోతుంది. ఈ స్వామివారికి ప్రత్యేక దీపం అనుకున్నాం కదండి, అందుకు ఈ విధంగా బియ్యపిండి తీసుకోండి. ఈ బియ్యపిండి తీసుకొని దీంట్లో కొంచెం బెల్లం వేయండి. మనం పిండి ప్రమిదలు ఎలా చేసుకుంటామో అదే పిండి ప్రమిదలు ఇక్కడ చేసుకుంటున్నాం. కొంచెం బెల్లం వేసి దీంట్లోకి కొంచెం పాలను పోసి, నేనైతే ఆవు పాలు ఎలాగో స్వామివారికి నైవేద్యం కోసం వాడతాం కాబట్టి అవి నేను తెచ్చుకున్నానండి. ఆవు పాలను కొంచెం పోసి ఈ విధంగా స్వామివారికి నేను బియ్యపిండి ప్రమిదం చేసుకుంటున్నాను. ఎవరి ఇంట్లో అయినా మీ ఇంట్లో స్వామి చిత్రపటం లేదు, లేదా చిన్న చిన్న విగ్రహాలు లేదు అనుకుంటే ఇలా ఒక దీపాన్ని అయితే తయారు చేసుకొని
6 ఒత్తులు ఆ విధంగా ముగ్గు పెట్టుకొని 6 ఒత్తులను కూడా వేసి మనం ఈ దీపాన్ని వెలిగిస్తాం. అంటే దీపం రూపంలో స్వామివారిని కూడా పూజించుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర చిత్రపటం లేని వాళ్ళు మాత్రమే ఉన్నా కూడా స్వామివారికి 6 ఒత్తులతో దీపారాధన చేయండి. ఇక్కడ నేనైతే కొంచెం పెద్ద ముద్ద అనేది తీసుకొని ఇలా రౌండ్గా చేయడం రాని వాళ్ళైతే కనుక ఇలా ఒక చిన్న బౌల్స్ ఏదైనా మన ఇంట్లో ఉంటాయి కదా, అవి తీసుకొని కొంచెం దానికి ఆయిల్ అప్లై చేసి పిండిని ట్యాప్ చేసిన తర్వాత బియ్య పిండిని, పొడి పిండిని, ఇక ఆ తర్వాత ఇలా నేను తెలకం సీసాతో మధ్యలో ఇలా అనుకుంటే మనకి ఒక ప్రమిదిలాగా ఫామ్ అయిపోతుందండి. నీట్గా వస్తుంది. అంటే ఎవరికైనా రౌండ్గా చేయడం రాని వాళ్ళకైతే ఐడియా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేశాను. ఇలా మధ్యలో మనం నూనె పోసుకొని ఒత్తులని వెలిగించుకోవచ్చు. ఇక అలాగే స్వామివారి ఈ దీపానికి కూడా ఇక్కడ బొట్టు అనేది పెడుతున్నాను. ఈ విధంగా మీకు నచ్చితే కనుక ఈ దీపాన్ని ప్రత్యేకంగా స్వామివారికి పెట్టుకోవచ్చు. ఇక్కడ దీంట్లో 6 ఒత్తులను వేసి కూడా మనం దీపారాధన అనేది చేసుకుంటాం. అలాగే 6 అక్షరాలు శరవణ భవ అని స్వామివారి 6 అక్షరాలు షట్కోణం దగ్గర ఎలా అయితే గీసుకున్నామో అక్కడ 6 దీపాలు పెట్టడం కోసం మరొక చిన్న ప్రమిదలతో 6 దీపాలు చేసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా జంట నాగుల్ని కానీ స్వామివారిని కానీ ఎందుకు పెట్టి చూపిస్తున్నానంటే మీరు ఎలా అయినా స్వామివారిని పూజించుకోవచ్చు. అది మీకు తెలుస్తుందని చెప్పి పెడుతున్నాను. కాబట్టి జంట నాగులకి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చిత్రపటం ఉంటే చిత్రపటమే పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇవేమీ లేనివారు పిండితో జంటనాగులు చేసుకోగలరు ఇంట్లో. అలాగే ఈ దీపం కూడా పెట్టుకోగలరు కాబట్టి పిండితోనే కదా, అందుకని చెప్పి ఈ 2 కూడా చూపించాను. ఇప్పుడు ఇక్కడ ఈ పిండి ప్రమిదని కూడా ఈ విధంగా పెట్టేసి 6 అక్షరాల దగ్గర కూడా ఒక్కొక్క దీపాన్ని పెడుతున్నాను. అంటే స్వామివారికి 6 ముఖములు కలవాడు కాబట్టి స్వామివారికి 6 దీపాలు కూడా ఈ విధంగా వెలిగించుకుంటున్నాను. ఈ ముగ్గు పెట్టుకున్న వాళ్ళైతే ఈ విధంగా వెలిగించండి. ఇక ఆ తర్వాత వినాయకుడిని కూడా పెట్టుకొని ముందుగా మొదటి పూజ గణపతికి చేసుకుంటూ అన్ని ఉపచారాలతోనూ గణపతి అష్టోత్తరము చదువుకొని స్వామివారికి అటుకులు బెల్లం కానీ ఇటువంటి నైవేద్యం పెట్టేసి ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజని మొదలు పెట్టుకుందాము. స్వామివారికి ముఖ్యంగా వచ్చేసి చాలా రకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము. స్కందుడని, కుమారుడని, గుహుడని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని, సుబ్బరాయుడని, ఇలా చాలా రకాలుగా స్వామివారిని పిలుస్తూ ఉంటాం. ఈ స్వామి పూజ చేసిన వారికి అతి శీఘ్రంగా వివాహం అవుతుంది. స్వామికి విగ్రహం ఉంటే కనుక ఈ రోజున అభిషేకం చేయండి. అయితే విగ్రహం లేని వారు కూడా జంటనాగుల్ని పెట్టుకుంటే ఎలా చేయాలో చూపిస్తాను. ఇంత నేను చెప్పా కదండి, ఈ దీపంలో 6 ఒత్తులనేవి వేసుకోవాలని. ఇలా ఒక్కొక్క ఒత్తి అయినా 6 ఒత్తులు సరిపోతాయి. లేదా మీరు 6 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా చేసుకునైనా మీరు మొత్తం కలిపి దీపారాధన చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను స్వామివారికి అభిషేకం అనేది చేస్తున్నాను. జంట నాగుల దగ్గరికి వెళ్ళి బయట కూడా చేసుకుంటాము. అంటే ఇంట్లో అభిషేకం లేకపోయినా మీరు మామూలుగా పూజ చేసుకోవచ్చు. విగ్రహాలు ఉన్న వాళ్ళైతే అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. పంచామృతాలతో చేసుకోవచ్చు, గంధం నీళ్ళతో చేయొచ్చు, విభూది నీళ్ళతో చేయొచ్చు, అలాగే ఇక్కడ ఆవు పాలతో కూడా చేయొచ్చు. జంట నాగుల్ని పెట్టుకున్న వాళ్ళం అభిషేకం చేసుకోవడానికి కుదరదు కదా అని సందేహం రావచ్చు, పిండితో చేసుకున్నవి కాబట్టి. అటువంటప్పుడు ఇలా తమలపాకు తీసుకొని కొంచెం స్వామివారి మీద చల్లడమేనండి. ఎందుకంటే పూర్తిగా అభిషేకం చేయలేం కనుక ఒక్కొక్క డ్రాప్ స్వామివారి పడేట్టు మాత్రమే మనం అభిషేకం చేయగలం. ఇక విగ్రహం ఉన్న వాళ్ళైతే కనుక స్వామివారికి ఈ విధంగా వీటిలతో అభిషేకం అనేది చేయొచ్చు. అభిషేకం చేసినంతసేపు కూడా స్వామివారి నామాన్ని తలుస్తూ ఓం శ్రీ శరవణ భవాయ నమః లేదా ఓం శరవణ భవ నమః, ఓం శరవణ భవ నమో నమః, ఇలా స్వామివారిని లేదా ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనుకుంటూ స్వామివారికి నామాన్ని జపిస్తూ మీరు అభిషేకం అనేది చేసుకోండి. ఇక్కడ ఆవు పాలు, పంచామృతాలు ఇటువంటి వాటిలో కూడా చేస్తారు. కొన్ని రాష్ట్రాల్లో కావిడిలు సమర్పించడం జరుగుతుంది. అంటే పాలు అలాగే పంచదార రెండు కుండల్లో, అంటే అదొక కుండలోను ఇదొక కుండలోను పెట్టి స్వామివారికి కావిళ్ళు సమర్పిస్తారు. మీకు ఎవరికైనా ఈ పద్ధతి నచ్చి పెట్టుకోవాలనుకుంటే చిన్న చిన్న బుజ్జి కుండల్లో మీరు ఒక దాంట్లో పంచదార ఒకటి పాలు పెట్టుకొని స్వామివారికి సమర్పించిన తర్వాత పూజ అయిన తర్వాత వాటిని ప్రసాదంగా తీసుకోండి. సంతానం కోసం చూస్తున్న వారు ఆ విధంగా చేసుకోండి. ఇక ఆ తర్వాత ఇక్కడ అభిషేకం చేసిన తర్వాత ఉన్న పాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీర్థంలాగా ఇంట్లో అందరూ సేవించండి. ఒకవేళ విభూది నీళ్ళు కానీ గంధం నీళ్ళతో కానీ అభిషేకం చేస్తుంటే అవి ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు దగ్గర పోసేయండి. ఇక ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేకంగా వెలిగించుకున్న దీపం కానీ అలాగే ఈ పిండి ప్రమిదలు చిన్నవి వెలిగించుకున్నాం కదా, అవన్నీ కూడా వెలిగించి అన్నిటి మీద కూడా ఒక 2 అక్షంతలని వేసి స్వామివారికి నమస్కారం చేసుకుని పూజని మొదలు పెట్టాలి. ఈ రోజున స్వామివారికి వివాహం కావాల్సిన వారు అతి శీఘ్రంగా వివాహం అవుతుంది స్వామివారికి పూజ చేసుకుంటే. కొంతమందికి వివాహ సమస్యలు ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. కొంతమందికి గర్భకోశ సంబంధమైన సమస్యలుండి ఆడవారికి సంతానం కలగటం లేట్ అవుతుంది, లేదా పిల్లలు పుట్టి చనిపోవడం కానీ లేదా అనారోగ్యంగా పుట్టడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే వారికి ఆ దోషాలన్నీ తొలగిపోయి అతి శీఘ్రంగా వివాహం అవుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఒక నమ్మకం. అందుకనే స్వామివారిని
సర్పరూపంలో ఆరాధిస్తున్నప్పుడు జంటనాగుల విగ్రహాలకి అభిషేకం చేయటం, అక్కడ పూజ చేసుకొని రావటం మంచిది. అయితే ఈ డిసెంబర్ 2024న మనకి షష్ఠీ తిథి అనేది శుక్రవారం ఉదయం 10:49 నుంచి మొదలై శనివారం ఉదయం 9:25 వరకు షష్ఠీ తిథి ఉంది. సూర్యోదయానికి ఈ తిథి ఉన్నప్పుడు మనం సుబ్రహ్మణ్య షష్ఠి పూజగా చేసుకుంటాం కనుక ఈ మార్గశిర మాసంలో డిసెంబర్ 7వ తారీఖు 2024 సంవత్సరంలో శనివారం నాడు మనకి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. ఈ రోజున ఉదయం తెల్లవారుజామున 5 నుండి 6 మధ్యలో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ముందుగా అంటే బ్రహ్మముహూర్తంలో చేసుకున్నా మంచిదే. లేని వాళ్ళు మీరు 10 లోపలైనా చేసుకోవచ్చు. కొంతమంది ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మనం దేవాలయానికి వెళ్తాం కనుక అక్కడికి వెళ్ళి పూజ అనేది కొంచెం 10-11 అయినా జంటనాగులకి చేసుకొని ఇస్తారండి దేవాలయాల్లో. అటువంటప్పుడు ఇంట్లో కూడా పూజ చేసుకొని మీరు దేవాలయానికి వెళ్ళి జంటనాగుల విగ్రహాలకి పాలు పోసి రావటం పూజ అయితే చేసుకోవాలి. నేను కుదిరితే ఆ వీడియోని కూడా షేర్ చేస్తాను. ఇక్కడ స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం ఉంటుంది. ఆ అష్టోత్తరము అలాగే మనకి లలితా సహస్రనామం ఉన్న పూజా బుక్స్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం అని ఉంటుంది. ఆ స్తోత్రం చదవండి. మనకి గూగుల్లో కూడా దొరుకుతున్నాయి పీడిఎఫ్లు. సో అటువంటి దాంట్లో ఈ కరావలంబ స్తోత్రాన్ని స్వామివారిది చదువుకుంటే చాలా మంచిది. ఈ పూజని పిల్లల చేత కనుక చేయిస్తే వాళ్ళకి ఆరోగ్యం కలగడమే కాక జ్ఞానం అనేది పెరిగి వాళ్ళకి మంచి విద్య వస్తుందట. అందుకనే స్వామివారికి పిల్లల చేత కూడా పూజ చేయించవచ్చు, వాళ్ళ చేత కూడా అభిషేకం చేయించవచ్చు. కుజగ్రహానికి అధిపతిగా స్వామివారిని చెప్తారు. అందుకనే స్వామి పూజ చేసిన వారికి కుజ దోషాలు ఏదైనా జాతకాల్లో ఉన్నా అవన్నీ తొలగిపోతాయని, శని పీడకు సంబంధించి ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా అవన్నీ పోతాయని చెప్తారు. స్వామివారికి పూజ చేసేటప్పుడు కూడా మీరు గమనించినట్లయితే ఎర్ర ఒత్తులతో నేను దీపారాధన చేశాను. ఎర్ర ఒత్తులు కానీ లేదా ఎర్రటి పూలు ఇవేమీ లేకపోతే ఎర్రటి అక్షింతలు, కుంకుమతో కలుపుకున్న అక్షింతలు స్వామివారికి వాడితే కనుక చాలా మంచిది. తెల్లవారుజాం లేచి తలస్నానం చేసి ఇల్లు వాకిళ్ళు కూడా శుభ్రం చేసుకోవాలి. గడప ముందు తప్పనిసరిగా ముగ్గు పెట్టుకోవాలి. పూజా రూమ్లో కానీ ప్రత్యేక పీఠం కానీ ఏర్పాటు చేసుకొని ఈ విధంగా స్వామివారికి పూజని చేసుకొని అష్టోత్తర శతనామావళితో నాగేంద్ర స్వామి అష్టోత్తరం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం, కరావలంబ స్తోత్రం ఇలా చేసుకోవాలి. మీరు జంటనాగులకు పెట్టుకొని ఉంటే కనుక ఆ పూజ అంతా కూడా మీరు జంటనాగుల దగ్గర చేసుకోవచ్చు. అలాగే స్వామివారి చిత్రపటం దగ్గర కూడా చేసుకోవచ్చు. అయితే ఈ ముగ్గు పెట్టిన చోట ఒకవేళ మీ దగ్గర నేను ఇక్కడ విగ్రహం ఉంది కాబట్టి ఇలా స్వామివారి విగ్రహం పెట్టుకున్నాను మధ్యలో. అలా లేని వాళ్ళు మీరు ప్రత్యేకంగా వెలిగించిన బియ్యపిండి దీపం ఉంది కదండి, 6 ముఖముల కల షణ్ముఖుడికి పూజ చేస్తున్నప్పుడు ఆ 6 ముఖములు స్వామివారిలాగే భావించి ఆ దీపానికి కూడా పూజ చేసుకోవచ్చు. అందుకని 6 ఒత్తుల్ని విడివిడిగా వేశాను. 6 ఒత్తుల్ని కూడా మధ్యలో ఆ విధంగా పెట్టి ఆ ముగ్గు మధ్యలో మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా స్వామివారికి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూజ చేయాలి. అయితే ఈ పూజను చేసిన వారు ప్రత్యేకంగా ఉపవాసం ఉండాలా అని అంటే కొంతమంది స్వామివారి నాగేంద్ర స్వామి కాదు సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఆరాధించిన రోజు ఉపవాసం ఉంటారు. అయితే ప్రత్యేకంగా ఉపవాస నియమం అయితే ఏమీ లేదు, కానీ పూజ చేసుకునే వరకు ఏమీ తినకుండా ఉండి స్వామివారి పూజ చేసుకోవడం మంచిది. అయితే ఈ రోజున నాన్ వెజ్ తినకూడదు, సాత్వికమైన ఆహారం తినాలి. ముఖ్యంగా కూరలు కట్ చేసినవి తినరు. అది నాగుల చవితికి కానీ ఎప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసినా కత్తితో కోసిన కూరలు తినరనమాట. పొట్లకాయ తినరు, బీరకాయ తినరు, ఉడకబెట్టిన పదార్థాలు తినరు కొంతమంది. అయితే పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం ఏదైనా చేతితో మనం ఇలా చిదిమేసుకొని తినచ్చు, కానీ చేసుకున్న వంట తినచ్చు, కానీ అలా కట్ చేసిన కూరలతో మాత్రం ఈ రోజున వంట తినరు. అలాగే కొంతమంది ఉపవాసం ఉన్నవారైతే పూర్తిగా ఈ రోజంతా స్వామివారి ప్రసాదం స్వీకరించి ఉపవాసం ఉంటారు. అంటే చలిమిడి, నువ్వుల చిమ్మిడి ఇవి స్వామివారికి నైవేద్యం పెడతా కనుక వడపప్పు అవి మాత్రమే తిని ఈ ఉపవాసం అనేది ఉంటారు. రాత్రికి టిఫిన్ లాంటివి తింటారు. అయితే ఉదయం పూజ చేసుకుంటాం కనుక సాయంత్రం తప్పనిసరిగా మరొకసారి స్వామివారికి దీపారాధన చేయాలి. చేసిన తర్వాత రాత్రికి మీరు టిఫిన్ లాంటిది ఏదైనా తినేయచ్చు. ఉపవాసం లేని వారు కూడా మధ్యాహ్నం భోజనం చేసిన నార్మల్ ఫుడ్ తింటూ నాన్ వెజ్ తినకుండా, ఉల్లిపాయ వెల్లుల్లి తినకుండా మళ్ళీ రాత్రికి టిఫిన్ లాంటిది ఏదైనా తింటే మంచిది. అంటే ఒంటిపూట ఉన్నట్టు ఉంటుంది కాబట్టి పూర్తిగా భోజనం అనేది తినకుండా, రాత్రులు తినకుండా. అయితే దేవాలయానికి వెళ్ళినప్పుడు జంటనాగులకైతే అభిషేకం చేసుకుంటాం. ఇక్కడ మనం తయారు చేసుకున్న ప్రసాదాల్లో నువ్వుల చిమ్మిరి, పచ్చి చలిమిడి ఇవి కూడా ఇక్కడ జంటనాగులకు పొయ్యాలి అంటే ఇలా చిన్న ఉద్దరణ తీసుకొని స్వామివారికి తయారు చేసిన ప్రసాదాలు కూడా కొంచెం స్వామివారి ముందు పెట్టి ఈ ఆవుపాలు ఏవైతే ఉన్నాయో అవి పడగల మీద జస్ట్ చాలా కొంచెం అండి, ఎందుకంటే పిండి కాబట్టి పిండితో చేసుకున్న నాగులు కదా, సో అందుకని చెప్పి చాలా కొంచెం స్వామివారి ముందు స్వామివారి మీద పోసి ఆ తర్వాత చేసుకున్న నైవేద్యాలన్నీ కూడా ఈరోజు పెట్టవలసిన నైవేద్యం ఆవుపాలు, నువ్వుల చిమ్మిరి, వడపప్పు, పచ్చి చలిమిడి, కొంతమంది పానకాన్ని కూడా నివేదన చేస్తుంటారు. ఇవన్నీ కూడా స్వామివారికి అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇవి స్వామివారికి నివేదన చేస్తే సరిపోతుంది. ఈ విధంగా స్వామివారికి కొంచెం ఆవు పాలు ఆ పడగల మీద పోసి ప్రసాదాన్ని కూడా నివేదించి ఇలా ఈ విధంగా ఈ మిగతా ప్రసాదాలన్నీ స్వామివారి ముందు ఇక్కడ పెట్టేయచ్చు. పెట్టేసి ఇక హారతి ఇచ్చుకుంటే మీ సుబ్రహ్మణ్య స్వామి పూజ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే స్వామివారిని ఆరాధించిన వారు ఈ రోజున కొన్ని నియమాలు ఏంటనంటే ఇంతకు నేను చెప్పినట్టుగా నాన్ వెజ్ తినకపోవడం, సాత్వికమైన ఆహారం తీసుకోవడం, కట్ చేసిన కూరలు
తీసుకోకపోవటం, అలాగే తలస్నానం తప్పనిసరిగా చేయాలి. ఈ రోజున మార్గశిర మాసంలో ముఖ్యమైన నియమం అబద్ధాలు చెప్పకూడదు, విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ముఖ్యంగా ఈరోజు ఏదైనా దానం ఇవ్వదలుచుకుంటే చాలా మంచిది. కొంతమంది స్వామివారికి ఈ రోజున వెండి కళ్ళు దానమని, పడగలు దానమని చేస్తూ ఉంటారు, పొట్టలో వేస్తూ ఉంటారు, లేదా ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి దండం పెట్టుకుంటూ ఉంటారు, ఏదైనా దానాలు ఇచ్చి. అటువంటివి కూడా ఈ మార్గశిర మాసంలో చేయొచ్చు. అంటే కార్తీక మాసంలో ఎవరైనా దానాలు చేయలేకపోయాము అనుకున్నవారు, నాగుల చవితికి పుట్టకు వెళ్ళి పాలు పోయలేకపోయాము అనుకున్న వాళ్ళందరూ ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసుకుంటారు. ఇంట్లో పూజ చేసుకున్న వారు జంట నాగులకి చేస్తారు. అలాగే పుట్టలో పాలు పోసే రోజు కూడా ఈ రోజున చేసుకోవచ్చు. స్వామివారికి ఈ విధంగా ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టుకున్న ఈ నిత్య పూజ దగ్గర ఈ స్వామివారి పటాన్ని మీరు పక్కన పెట్టుకోవాలి. లేదా ఆ జంట నాగులు తీయాలి అని అంటే కనుక ఆ రోజంతా అలానే ఉంచేసి, శనివారమే వచ్చింది కాబట్టి ఆ రోజంతా అలానే ఉంచేసి ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేసి, ఆదివారం ఉదయం మరొకసారి ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసి మరొకసారి దీపారాధన చేసి ఒక 2 పూలన్నా పెట్టి, ఈ రోజు మీరు పండు పాలు ఏదైనా నైవేద్యం పెట్టేయచ్చు. పెట్టేసి స్వామివారికి ఈ దీపం ఉండంగానే కదిలించి ఉద్వాసం చెప్పేసి ఆ తర్వాత ఆదివారం ఉదయం మీరు ఇవన్నీ సర్దేసుకోవచ్చు. అయితే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇబ్బంది అనుకుంటే కనుక ఆదివారం పెందలాడే అంటే కొంచెం వెంటనే పొద్దున్నే ఈ పూజని చేసేసుకొని స్వామివారిని కదిలించి తీసేసిన తర్వాత అన్నీ సర్దుకున్న తర్వాత మీరు నాన్ వెజ్ అనేది వండుకొని తినచ్చు తినేవాళ్ళైతే కనుక. మరి జంట నాగుల్ని పిండితో పెట్టుకున్న నాగుల్ని ఏం చేయాలి అని అంటే వాటర్లో నిమజ్జనం చేసేయండి. పిండే కాబట్టి కరిగిపోతాయి. ఆ తర్వాత ఆ నీటిని తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి. అలాగే ఈ పిండి ప్రమిదలు ఆవుకు పెట్టాలని అంటారు, బెల్లంతో చేసినవి కాబట్టి ఒకవేళ అలా కుదరని వాళ్ళు కూడా ఇవన్నీ తొక్కని ప్రదేశంలో వేయాలి. అందులో ప్రత్యేకంగా పెట్టుకున్న దీపమైనా సరే, ఈ చుట్టుపక్కల పెట్టుకున్న దీపమైనా సరే, ఇదంతా కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి. అలాగే ముగ్గును కూడా అదే విధంగా క్లాత్తో దగ్గర చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. ముఖ్యంగా వచ్చేసి ఇది ఆదివారం ఉదయం ఈ విధంగా ఉద్వాసం చెప్పేవాళ్ళకి ఇలా చేసుకుంటారు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఊరు వెళ్తున్నాము, లేకపోతే ఇలా ఉంచడానికి కుదరదు, లేకపోతే పిండి ప్రమిదలు ఇవన్నీ తీసుకోవచ్చు అంటే పిండి ప్రమిదలు దీపారాధన కొండెక్కిన తర్వాతనే తీసేయచ్చు. అవి మరుసటి రోజు వరకు ఉండాల్సిన అవసరం లేదు. కానీ మిగతా ఈ ముగ్గు అదంతా మాకు వెంటనే ఉద్వాసం చెప్పాలి, ఉండట్లేదు అని అనుకున్న, పీరియడ్ ప్రాబ్లం ఉందండి, కొంచెం ఏదన్నా వెంటనే తీయచ్చు అంటే కనుక శనివారం సాయంత్రం దీపారాధన చేస్తారు కదా, కొంచెం 6:30 దాటిన తర్వాత అంటే సంధ్యా సమయంలో కాకుండా దీపారాధన చేసి అప్పుడు స్వామివారిని కదిలించి మీరు అన్ని సామాన్ సర్దుకోవచ్చు. కుదిరిన వాళ్ళు ఆదివారం ఉదయం వరకు కూడా ఉంచండి. ఉద్యోగం కోసం అవ్వచ్చు, ప్రమోషన్స్ కోసం అవ్వచ్చు, పిల్లల చదువు గురించి అవ్వచ్చు, ఆరోగ్యం గురించి అవ్వచ్చు, వివాహం, సంతానం, ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అతి ముఖ్యమైనది. ఈ స్వామివారిని ఆరాధించడం వల్ల కంటికి సంబంధించిన రోగాలు ఏదైనా ఉన్నా, చర్మానికి సంబంధించిన వ్యాధులు ఏదైనా ఉన్నా అతి తొందరగా అవన్నీ కూడా తొలగిపోతాయట. ఆ సమస్యల నుంచి బయటపడతామని చెప్తారు. ధనవృద్ధి కలుగుతుంది, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్తారు. ముఖ్యంగా మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజుగా కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటూ ఉంటారు. అందుకనే దీన్ని సుబ్బరాయ షష్ఠి అని, ప్రవార షష్ఠి అని, చంపా షష్ఠి, స్కంద షష్ఠి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. గుహుడు, మురుగన్, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, కుమారస్వామి, నాగేంద్ర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అందరూ కూడా అన్నీ కూడా ఈ స్వామివారి నామాలే. కాబట్టి మీరు ఏ రూపంలో స్వామివారిని ఈ రోజున ఆరాధించవచ్చు. ఈ పూజ చేసుకున్న వారు బ్రహ్మచర్యాన్ని పాటించండి. ఎవరైనా నాగేంద్ర స్వామికి ఇన్ని మంగళవారాలు లేదా ఆదివారాలు చేయాలి అనుకున్నవారు ఈ షష్ఠి నుంచి కూడా మొదలుపెట్టి అక్కడి నుంచి మంగళవారాలు ఆదివారాలు కౌంట్ చేసుకోవచ్చు. ఎవరైనా పూజలు మొదలు పెట్టాలి అనుకుంటే ఇన్ని వారాలు, ఎక్కువగా 16 వారాలు అనేది స్వామివారికి చేస్తూ ఉంటారు. అలా చేయాలి అనుకున్నా లేదా 3 వారాలు 9 వారాలు అలా చేయాలనుకున్నా కూడా స్వామివారికి ఈ రోజు నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ వీక్ నుంచి సండే కానీ ట్యూస్డే కానీ ఈ పూజ అనుకుని చేసుకోవచ్చు. ఇదండి సుబ్రహ్మణ్య షష్ఠికి ఇంట్లో పూజ చేసుకునే విధానం. ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.